ఈరోజు దేవుని వాగ్దానము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. ఇక్కడ దేవుని వాక్యలో మనం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే నమ్మకమైన మనస్సు గలవాడు అని దేవుడు తెలుసుకున్నాడంట. ఈరోజు మనము కూడా ఎవరికైనా ఏదైనా పని అప్పగించాలన్నా, ఎవరికైనా ఒక 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి పలాంది చేసుకురా అని చెప్పాలి అన్నా ఆ వ్యక్తి మీద మనకు నమ్మకం లేకపోతే మనము చేయలేము. నమ్మకమైన వ్యక్తికి పని పునమాయిస్తాం, నమ్మకమైన వ్యక్తికి డబ్బు చేతిలో పెడతాము. అలాగే దేవుడు కూడా నీ జీవితంలో ఒక బాధ్యతను అప్పగించాలన్నా, ఒక మేలు చేయాలన్నా, ఒక పని నీకు ఇవ్వాలి అన్నా నీ మీద దేవునికి నమ్మకం కలగాలి. అలాగున నమ్మకం కలిగేటట్టు నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? నీ భక్తి జీవితంలో నీ యొక్క ప్రవర్తన